ఆడేమో పతాకం ఇంటికి వచ్చి చెప్పిపోవట్టే తప్పులో పడవ మరి పోకుంటే. మా సుశీల్ ఏమంటుందో మరి అడిగితే. ఒంటెద్దు బండిని గుంజుకొచ్చినట్టు ఒక్కదాన్న సంసారాన్ని సంకకేసుకొని గుంజుకరాలంటే ఎట్లయితది? రెండు చేతులతోటి కొడితేనే సప్పట్లయితాయి, ఒక్క చేతితోటి కొడితే ఏమత్తది? చెయ్యి నొప్పి తప్ప. నా రాత. సుశీల ఇవరిదా కాక రాయరత్నం కొడుకు నరేష్ గారు ఇంటికి వచ్చిండే. రాణి నేనేమన్నా అద్దాననా? అద్దానుడు కాదే, ముచ్చటని తిన్నాక చొచ్చుకరారా. అదే నడివెందుకు పుల్లెత్తే పిల్లి ముద్దానా? పుల్లేసి నీకు పొయ్యిలమంటే పెడదామని ఎత్తన్న తాపకిన్ని. నీ బక్క పానాన్ని ఎన్నడో చెక్కలు ఇచ్చినట్టే ఇస్తా గానీ ముచ్చటైందో చెప్పు. సుశీల ఆ నరేష్ గాని వాళ్ళ ముసలమ్మ చచ్చిపోయింది కదా, ఇలా దినాలట వచ్చి చెప్పిపోయిండు రమ్మని. మరి అట్లా పోయిరా అన్న? మానం అనిపించాల మాట అనడానికైనా. ఎట్లత్తాయి నీకు గిసొంటి? నోట్లకెళ్ళి వస్తాయి, నోట్లకెళ్ళి వస్తాయి. ఈ పర్రె మాటలు మాట్లాడితేనే అరలేసి జంపుతా నిన్ను. ఎందుకు నీకు ఇంత బలుపు? ఏం నెల్తలేదా? ఈ సట్టి వారాలేనాయే నీ సెట్లు తింటారు నల్లముకపోడా. ఉరుమురుమి ఎండ కొడతా అంటే ఉడుకు నీళ్ళ తానం అన్నట్టు ఈ సట్టివారాలను వాళ్ళకి తెలిసేనే. మరి ఎందుకు పెట్టిరే కార్యం? మరి కోడలకు బుద్ధి చెప్పి అత్తాలిగిపోయినట్టేనా సంగతి? సచ్చేటోళ్ళేమన్నా చెప్పి చేస్తారా? సట్టినాడు జావన్నా ఆటినాడు జావన్నా అని. దాని కాలం చెల్లింది, తాళం తీసుకొని అవతల పడ్డది. దానికి ఎవరేం చేస్తారు? ఏం చేస్తారంటే ఇంటి చుట్టూ నీ శ్వాసన తరిమి కొడతా అంటే మూసుకొని ఎవడు ఉంటాడే? నీకంటే కోపం బాగా ఎత్తేసుకొత్తది గాని ఇవాళ ఒక్కనాటికి ఏం కాదు గాని వాడు పతాకం ఇంటి దాకా వచ్చి చెప్పిపోయిండు. పోయి బుక్కడంత తినత్తా. నువ్వేమో అనుకుంటున్నావు కానీ నా గురించి. నువ్వు వేయనమంటే పొయ్యిలేసి కమిడితా చెప్తాన్నా. మంచిగా చెప్పినప్పుడు మంచం వేసుకొని కూసో, లేకపోతే చూడు అద్దన పని గద్దోలేగా పడతావు. నీ అవ్వ నువ్వు ఎన్నడికింతనా? నేను చెప్పిన మాట నువ్వు కుయ్యమనుకుంటా చేయమన్నది ఎన్నడే? నీ అవ్వ నిన్ను గిట్లా కాదే. ఈ ఇటుక అందుకొని చంపితే పట్టుకన వలగాల తలకాయ. ఈ ఇటుక అందుకొని చంపితే పట్టుకన వలగాల తలకాయ. ఏంది ఏమో ఇటుకలే పడతావు, కొడతావా? అయిపోయి ఏ కొట్టుడు కాదే, ఇగో ఎక్సర్సైజ్ చేస్తానా, కండలు బాగా పెరగందని ఇగో ఇంతింత చేద్దామని ఇగో గిట్ట చేస్తానా. గట్లుండు మరి. ముందర ముచ్చట పెట్టి వెనక ఎక్కిరిచ్చినావంటే నిన్ను 10 వక్కలు చేసి పందిరి గుంజకు ఉగులాడదీస్తా. ఏ గంత దూరం నేను తెచ్చుకుంటేనే మంచిగానే ఉంటా. వీడు లేనిదోటి చెప్పి కౌసు మీదకి మళ్ళీ ఇచ్చింది కదా ఆలోచన. ఏం చెప్తా చంపుకుంటా ఆలోచన. మెల్లమెల్లగా మల్లెడి జారుకుంటున్నావు. ఏ ఇంటికాడుంటే అదే పిచ్చి ఉంటదే నాకు. అట్లా ముత్తాను సేపు బయటకే వస్తా. అత్త అత్త అవునే రాజక్క, నిన్ను పిలిచిండు ఆడింటికి. తినచ్చు కూడా నువ్వు పిలవలేదని ఆడదాని నాకు తెలియదా నీ గురించి? అట్టట్టోళ్ళు కనబడతారు అని అసలు వాడు కనబడతలేడు. ఇటు నన్ను పిలుస్తాడేమో అని చూస్తే అందరు ఇండ్లకు తాళాలు పెట్టుకున్నారు. ఎక్కడోళ్ళు అక్కడ వేరు తింటారు, సప్పుడు కత్తారు పాడువాడి. నేనేం పాపం చేసిండ్ర గాడి కొడుకు నన్ను విలువలే. ఇది కూడా వేయనట్టుంది కదా తాళాలు పెట్టి. ఏదైనా కార్యం అయితే చాలు కోడలు కొడుకు పెండ్రమ్మ కూడా అందరూ పోతారు. ఏ ఊరు బిడ్డ? మాది వరంగల్. వరంగల్? వరంగల్ అయితే మరి కొక్కరకుంట కవలి ఇంటికి వచ్చినావు ఏం పని? మా అమ్మమ్మ వాళ్ళ చెల్లె దినాలకు వచ్చిన. ఏంది సచ్చిందని చెల్లెమనవరాలువా? దానికి ఒక్కతే ఉండే కాదు భాగ్య? భాగ్య బిడ్డవా? అయ్యో బిడ్డ, మీ అవ్వ మస్తు మంచిది ఉండే. లగ్గం కాక ముందుకు 4 ఏళ్ళు ఇన్నే ఉండే. మా చింత చెట్టుకు ఉయ్యాల కట్టుకొని ఎంత ఎల్లగొచ్చినా ఓపో ఉయ్యాల ఉక్కుంటుండు, మండల నీళ్ళ కొట్టి ఆగవాగం చేసి మంచిగా ఉందా మీ అవ్వ గిట్ట? అందరు మంచిగానే ఉన్నారు. అవు గాని మంది బాగున్నారు. ఎన్ని ఆటలు కోసిర్రట? 3 కోసిర్రా? నేను అనుకున్నా దానికి ఏం తక్కువ. నగలు నాడాలు భూములు జాగలు అన్ని ఉండే. అయినాక బతికింది కాదు బిడ్డ. గా ఎంత చేయరా లోకం నోట్టు ఉంచరు చేయకుంటే. ఇగో మంది బాగున్నారు. నువ్వు కూడా తినరాపో అమ్మా, అందరు తింటారు. ఏ తినత్త బిడ్డ, పొద్దుగాల నరిగాడు నా ఇంటి చుట్టూ 3 సార్లు తిరిగిపోయింది. పోసావా నువ్వు భోజనానికి రాని ఆనుకునేవేందో కానీ ఇంట్లో ఏ కార్యం చేసుకున్నా అన్ను విలువని మాత్రం ఊకోడు. పోకపోతే ఊకుంటాడా? పోతా. ఎవరైనా సోప దొరికితే పోతానని చూస్తాను కానీ ఏమో తత్తలేదు. ఎవరు తక్కువ వస్తుందిగా పోతున్నావా?
ఛీ, అందరు పోయి దీన్ని రావట్టే వీళ్ళు ఇంకా నన్ను విత్తలేరేంది? నేను నన్ను మర్చిపోయారు ఏంది? ఒకళ్ళనికొకళ్ళు పోతారు వస్తారు పోతారు వస్తారు తినత్తారు మూతులు తుడుచుకుంటారు చేతులు తుడుచుకుంటారు కానీ నాకైతే చెప్పలే, నన్ను అయితే విలువలే. బువ్వల కూరలు ఉన్నాయో ఒడిసినాయో పాడుబడి తినబుద్ధి అవుతుంది, పానం కొట్టుకుంటుంది కానీ పిలువని పేరంటానికి పోతే ఎన్ని పేరునాలు పెడతారు. అసలే ఆడకొట్టు సంవత్సరాలు అందరు నన్ను పట్టుక తింటారు. ఈ అవ్వ ఇదేమో పోవుడు అద్దనబట్టే, నాకేమో ఫంక్షన్ కానీ వాదనకు పానం వెళ్ళకపోవట్టే. దీనికి చెప్పి తప్పు చేసిన, చెప్పక చేయకపోయి మంచిగా తినచ్చిన అయిపోవు. నా చెత్త ఏడున్నది కానీ నా పానం అంతా అనే ఉన్నది. ఎన్ని ఆటలు దిగినాయో అమ్మాడ. మరి ఆ నరేష్ గాడు మా ఇంటికి టచ్ అయింది పిలుస్తానికి. నేనైతే ఎటు పోలే, ఇంటికి వెళ్ళి బయటికి వెళ్ళలే. అత్తే నన్ను విలువ పోనా? పోసావా పోసావా ఉన్నావా? రమేష్ గారు వచ్చిండు కదా, కార్యం కాడికి పిలుస్తానికే కావచ్చు. ఇంకా పిలుస్తలేరు అనుకున్నా, ఈడొచ్చిండ పిలుస్తానికి. అది రమేష్ వచ్చిన వారా, పోదాంపా. పోదామా? ఇటు పోదాం. ఏంద్ర కట్టన మర్తివి గా నరేష్ గారు వాళ్ళ ఇంటికి భోజనాలు పిలుస్తానికి వచ్చినావు కదా నువ్వు. పార ఆలస్యం అవుతుంది, నాకు మాయరిక నువ్వు అందుకనే వచ్చినావు. తల్లికి లేక తాటాకులు కప్పుకున్నదంటే పిల్లచ్చి సోలాపూర్ శ్రద్ధలు కావాలన్నదట. నేనే పోయేటట్లేనంటే నిన్ను వెళ్తానా వచ్చి? అయ్యో అంటే నువ్వు వచ్చింది అందుకు కాదారా, నువ్వు నా కోసం వచ్చినవి అనుకోని సింగులు చెప్పుకొని శంగున రామడితి. నువ్వేమో ఒక్కటిసారి కట్టవుతూ మెడల మీద ఎత్తేసినట్టు మాట్లాడుతీవి. నన్ను కంటికి 4 దిక్కుల చూస్తున్న కాదు, ఎవడ నచ్చి పిలుస్తాడేమో ఇక్కడ బోధింటానికని కౌసు మీదకి పానం కొట్టుకుంటాంది. వాడు నువ్వు నరిగాల ఇంటికి భోజనానికి వెళ్తున్నావు అనుకోని దవదవ వచ్చిన కాదురా ఇంటికి పోయేదాన్ని. చూసుడు ఎందుకు పోసావా అంటే ఎవడు విలువలేదు నిన్ను భోజనానికి రమ్మని? ఏడ పిలిచిండ్రా నీ పిలుచుడు పాడుగాను. పిలిచినాక నేను పోయి మంచి కడుపు నీడ తినరానారా, గిడ పిట్టకు పెట్టినట్టు చూసుకుంటుంటానా? పొద్దటి సంధి ఆకిట్ల ముగ్గులెక్క నేను నిలబడి చూస్తాను. ఇక వెళ్తారు అనుకోని ఇటు మొఖాన తొంగి చూసిన పాపాన లేదు. అచ్చటోళ్ళు అత్తారు, పోయేటోళ్ళు పోతారు, తింటారు, చేతులు మూతులు దుడుచుకోని కానీ ఇటు మొఖాన తొంగి చూలే నన్నెవడు విలువలే. మరి ఎంతగానం దండి తింటాను అనుకున్నారో ఏమో, ఇటు మొఖాన ఒక్కడత్తలేరు, నన్ను పిలుస్తలేరు. నా ఇంటికాడ కార్యం అయితే రమేష్ గా ఒక్కొక్క దాన్ని ఇసుకొచ్చి తినబెట్టి తాగబెట్టి మళ్ళా తెల్లారి మిగిలిన బువ్వలు కూరలు గిన్నెలలో కొంచెం ఇంటింటికి ఇచ్చొచ్చిన. గసంటి గుణంరా నాది, దాసి పెంటలు వారేసుకునే దాన్ని కాదు నేను. ఇప్పుడే కాదు నాడుసుంది కూడా మా అత్తమా ఉన్నప్పటి నుంచి కూడా నాకు గసంటి బుద్ధులు లేవు ఎరికేనా? ఈ ఒక్కొక్క నా సమితికి ఏమన్నా తిన్నా మొక్కాలేనారా? ఇప్పుడు నేను దీని పారయంగా పల్లెవల మిగిలింది కాదు, వీళ్ళు తినేది, వీళ్ళు చేసేది ఇలా కార్యం. ఇక వెళ్తారు కావచ్చు అనుకొని అప్పటి నుంచి ఇన్నే చూస్తాను కానీ ఒక్కడనిటి మాకు అనిపోయి చూడలేదురా. ఏమో పోనీతి పిలుస్తూనే పోయేది, కాకపోతే కౌసు మీదకి పానం కొట్టుకుంటుంది రా. నీతో అబద్ధం ఆవడేది. ఆడిబిడ్డను పిలిచి అసలు బిడ్డను మర్చిపోయినట్టు అందరిని పిలిచి మరి నిన్నెందుకు విలువలేదు వాళ్ళు? ఆ సచ్చిన ముసల్లా సమితి ఓ రోజులు ఒలి పెట్టుకుంది కాదు నాతో ముచ్చట మీద. నేను చస్తే రోడ్డు పన్నమైన కుక్కను విలిచిపెట్టిన మనిషి కానీ పోషణ విలువ కుర్ర అన్నదట. ఆ ముచ్చట మనసులో పెట్టుకొని మొదటి సంధి గివారు దాకా నన్ను విలువలే వాళ్ళు. అవు గాని నువ్వు కూడా పోలే, మరి నిన్ను కూడా విలువలేదారా? నన్ను మా విలిచిరు పోసావా కానీ ఇవి సట్టి వారాలు కదా, పట్టు కూర్చున్నది మా సుశీల. అద్దంటే అందుకు పోవుడు నీసు ముట్టద్దు కదా. లగ్గంతో కట్టినంత మాత్రాన లగ్గం చేసుడు ఆగదన్నట్టు నీసు కొట్టోళ్ళకి సట్టి వారాలలో ఏమవుతారా? తినటోడు తింటూనే ఉంటాడు, తాగటోడు తాగుతూనే ఉంటాడు. కళ్ళకు బట్టలు కట్టినంత మాత్రాన కడుపు అవుతాదిరా? ఏనంగానే పోతాడు, తింటాడు, తాగుతాడు, వస్తాడు. ఇక మరి ఏం చేయాలి పోసావా? ముండెం మీద కత్తి పెట్టి దండం పెట్టకపోతే నరుకుతానంటే తప్పుతుందా? కడుపు చంపుకొని అయినా గడప దాటకుంటుండాలి. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. నువ్వే పెట్టుకు ఆగినావు కానీ రమేష్ గారు నేనైతే అస్సలు ఆకపోదు. నిలబడ్డదారా 4 గొర్రెలు నలివేసి తాళం పెట్టినా కానీ తలుపులు దన్నుకొని వచ్చాయినా కానీ నేను కార్యాల కాడ భోజనం చేస్తాను. గంత పానంలో నాకు కార్యాల కాడ కౌస్తుంది తినడంటే. మరింత తినరాపోరా అది పోసావా? గంత పానం కొట్టుకుంటా అంటే పక్కకెందుకుంటావు? నీ పానం అంతా ఆడుండి అట్టి కట్టి ఈడున్నట్టున్నది నీ కథ చూస్తా అంటే. గట్లనే ఉన్నది కానీ పోదామంటే ఎవడు పిలుస్తలేడు కాదురా.
అందరు పోయి గిన్నెడు తినరామట్టే నాకేమో నీసి మీదకి పానం కొట్టుకుంటాను. మరి నువ్వు కూడా పోయి ఓ గంజడి తినరాపో రాదు పోసావా. నిన్ను విలవకపోతే ఏంది, నన్ను పిలిచిరు కదా, నా వంతుకు పోయి తినరాపో. ఏ గట్లుంటదారా? అది నన్ను రావద్దన్నప్పుడు నేనెందుకు కొత్తర దానింటికి? అది కూడా ఎవరి విలువంది? గంత ఖర్చు పట్టిండారా నాకు పిలువని కార్యానికి కాడికి పోయి తినరాను? ఆ తినబుద్దాయ అడిగా సిగ్గాయ అన్నట్టు తినాలనిపిస్తాను అనబడితివి, మళ్ళీ నీతులు చెప్పబడుతుంది. ఇక ఎట్లా? పిసగాడి గిట్ట అయితే ఎట్లా బతుకుతావురా నువ్వు? నేను ఒక్కదాన్ని మోనన్నా గానీ ఇద్దరం కలిసి పోదామంటే రానన్నా? నువ్వు కూడా రారా నాతోటి? మంచిగా 2 ప్లేట్లలో నువ్వే పెట్టుకత్తు సాటుకోయి తిందాం. అప్పుడు నేను వచ్చిన సంగతి కూడా అలాగ తెలియదు. అబ్బో నేను రావన్నా. నా పిల్లలకి వెళ్తే కింది మీద ఉగులాడ తీసి నా తోలు ఉడవిత్తది. నేను రాను. అబ్బో నేను రావాలని భయపడతాను వేంద్ర, నిన్నేమో మారవారం రమ్మన్నట్టు. మా పుట్టివాడు పుట్టి భయపడతావా? ఇంకా నువ్వు మొగోని ముర్తున్నావు. అందుకే సత్య మొగోడాట పెండ్ల ముంగట ఆడిదాట. అయినా మనం పోయే సంగతి దానికి ఎట్ట తెలుస్తుందిరా? ఎవరైనా చెప్తారా? ఏం కాదు పారా, నాకు కౌసు మీద పానం కొట్టుకుంటుంది పా. అంతే అంటావు పోసావా? అంతే లేదు ఇంతే లేదు, పారా పా. ఇగో అంతలా అయితే నోరు వాసన రాకుంటే ఏమైనా సాకిరేడు చప్పరిత్తు పా. సరే పా, అట్లయితే పోయి తినేద్దాం పా. అవురే రమేష్, ఆడ అందరిని పిలిచి నన్ను విలువద్దారా? ఆడేమన్నా మనిషేనారా? అట్టుకైనా కానీ ఇంటికాడ గట్టిగా తిని రాకుంటే నా పేరు పోసే కాకపోవాలి. వినబడ్డది ఆడు ఏమో అనుకుంటాను. నాకు కూడా ఇయ్యాలి ఎందుకో కౌసు తినాలని బుద్ధి పుట్టింది పోసావా. నా పిల్లమేమో అద్దంటాంది. ఆడిదన్నప్పుడు ఎన్నో అంటారు, ఆడదాని మాట పట్టించుకుంటారా? సాటి ఆడదానికి నేను చెప్తానప్పా తినద్దాం. ఎన్ని ఆటలు కోసిర్రో ఏమో, ఎన్ని కోసిండ్రో ఏమో గాని మటన్ కొట్టే మల్లిగాడు అయితే 2 మొద్దులు సైకిల్ మీద పెట్టుకొని వేయండిరా. అట్లనా? ఎన్ని ఆటలని గాడికి మందలు ఇస్తా నేను. ఆడేమన్నా పిలిచి ఉవ్వేస్తోడా కూరేస్తోడా? అంతే మరి పొద్దుగల గాని మందలు ఇచ్చేది ఏంటని ఎవడన్నా ఎవరైనా విలువకపోతే దానికి ఎవరి దాకా చూసినా గానీ పిలిచి వరకు 2 మలకల తినబడ్డదా? ఇప్పుడు తింటాంపా. ఆ సచ్చిన ముసల్దాని మీద 50 తులాల కడాలు, సాలని కడాలు, దండగడాలు, గుండ్రు పడిగలు అన్ని ఉండరు. ఆడబిడ్డలు అన్ని మంచుకున్నట్టున్నారు. మొన్న 5 వద్దుల్లా ఏ పాట మంచిగానే కథ చెప్పిస్తారు గాని. చెప్పిస్తారు. అవు కానీ పోసావా, ఊళ్ళే ఎవ్వరు పిలిచినా గిట్లనే పోతావు నువ్వు? గిట్టెందుకు పోతారా? గసింతకాడికెళ్ళి గట్ల పోతా పేరట్లకెళ్ళి. నువ్వు ఈనంగా పోతావా ఆనంగా పోతావా అని అడగలే. పిలిచినా పిలవకుండా పోతావా అన్న. మరి లేకపోతే ఏంద్రా ఎట్లా పోతావని అడుగుతాను. కట్నాలు రాసే కాడికి అయితే నేనెందుకు పోతారా? అయితే కట్నం వేసి ఉండదు కదా. అట్లా వైపుకాయ అంతా తిని మూతుడుచుకొని అయితే తీ బాధపడకని అట్ట అంట మళ్ళీ నా మొగుడు చత్తరాలే, మావ చత్తరాలే, ఇది చత్తరాలే అందరు పేర్రాలు పెడతారు. గసంటి కాడికి అయితే పోను. ఇక ఇంకో ముచ్చట, నువ్వు పిలిచిన కాడికి పిలివని కాడికి పోలేదని ఊరందరూ చెప్పిన వరకు మంచిగా ఉండదు. నీకు అన్ని కావాలి, ఎవరు ఇచ్చకాయలు కచ్చకాయలు. ఈ కమతలు బాగున్నాయి పోసావా నీకు? మరి ఈ కమతులు లేదంటే ఆయన ఉండంక మా మరిదికి సోపతాయి. ఏమోరా బాగా రోజులు అవుతాను. ఎటు పోతున్నావు? ఎట్లేదే పాపం గీ పోసిని గాడ పడగొట్టరమ్మంటే పోతానా. ఒక్కది పోదామంటే భయపడతాంది. ఏంది భయపడుతుందా? నడియం రాత్రి లేచి నడుల్లో లెక్క తిరిగత్తది. ఈ పోసి నువ్వు వడగొట్టత్తవా? నిన్ను నమ్మాలా? ఇదేమన్నా చిన్న మొళ్ళు అనుకుంటానవా? ఏ నిజమేనే పాపం ఆయన మీద అట్టన్నాళ్ళంగా ఎందుకు తిడతావు గాని, నేనెగ్గర లచ్చదినోళ్ళు ఇంటికి పోతా అంటే మూల మీద కుక్కలు ఉంటే అత్త ఏమని అనుమాన పడతా అంటే పోసావు నేను వడగొట్టత్త పానత్తాను కొడుకు. కుక్కల కోసం పోతే ఏం కాదు గాని బొక్కల కోసం పోతే నీ బొక్కలు ఇడతా. ఇవి సట్టివరాలు, మరి నీ బొక్కలు ఇడుసుడే. తెలిసే నువ్వు చెప్పినాక నేనేనా ఎన్నడన్నా నీ మాట తీసేసిందా నేను? పోను. గదే మరి నాకు తెలియకుండా పోవాలని చూస్తే 4 ముక్కలు కోసి 4 దిక్కుల పడేస్తా. ఈ సుశీల కోపం వస్తే నువ్వు కలిసేది కాసులనే. ఇనోటది మర్చిపోయినా అనుకో తాత. మర్చిపోను. అవును రమేష్గా, నీ పేరు లగ్గం కాక ముందుకు కూర కొట్టబోనారా? ఏమో ముక్కలు చేస్తా మామిడికాయ వక్కలు చేస్తా అని బెదిరించుకుంటూ పోతుంది నిన్ను. ఏ ఊకో పోసావా, సచ్చినోనికి చెక్కలు గుల చేసినట్టే మాట్లాడుతుంది. మరి లేకపోతే ఏందిరా గంతగానే బెదిరిస్తుంది నిన్నది? మరి నేను ఎందుకు భయపడతా అనుకుంటున్నావు నా పెళ్ళానికి? గందుకే. నీ పెండ్రము గట్నే అంటది గాని మనం పోదాం పార తినద్దా అని కౌసు మీదకి నాకు పానం కొట్టుకుంటాంది. దాని మాటలు విన్నాక కూడా పోదామని ఎట్లా అనుబుద్ధి అవుతుంది పోసావా నీకు? ఆడికి వచ్చి కౌసు తింటే దాని సావుకు వచ్చి తిన్నట్టు కాదు, నా సావుకు నేనే తిన్నట్టు. నీ తిన బుద్ధి అవుతుంది అంటే ఎట్లరా మరి?
ఇట్లా అయితే కాదు కానీ నేనే ఏదో ఒక ఆలోచన చేస్తా. ఆగు, అప్పుడే అత్త అన్నాడు ఇంకా అత్తలేడు. ఫోన్ చేద్దునా మళ్ళోసారి, ఎందుకు తీ ఎగిరిత పెట్టినట్టు అవుతుంది. ఏయ్ గాలం వేసి షాపక్ కావాలి కాసినట్టు గట్ల చూస్తున్నవాడా? ఏం లేదే, అట్టేనే చూస్తానా వాడంత మంచి ఉన్నదా లేదా అని. నీ కథలేందో అర్థం కావుతాయి నాకైతే. అరే అప్పుడే బయలుదేరినా అన్నాడు ఇంకా అత్తలేడేంది. ఏ అన్నాడు? తమ్ముడు అన్నా అంత మంచిగా తమ్ముడు. అంత మంచిగానే, నువ్వు మంచిగా ఉన్నావా అని? నేను మంచిగా ఉన్నా గానీ అప్పుడెప్పుడు వస్తాను గింత ఆలోచన చేసినావు. అప్పుడే అత్త అనుకున్నానే, జరంత పని ఉంది, ఆ పని చూసుకుని వచ్చే వరకు గీ అయింది. ఏ తీ తమ్ముడు, ఊకే పనేరా, ఎప్పుడు చూసినా పని పని అంటావు. అయితేనే గాని మరదలేదు, ఒక్కని వచ్చినావు లింగ్ లింగ్ అనుకుంటా. అది పనికి పోయిందన్నా, నువ్వు ఫోన్ చేసి ఎగిరితే పెట్టినవనే, ఏం పని ఉందా అని నేను చెప్పడానికి వచ్చిన. సరే ఒక్కనివే అయితే ఒక్కనివే గాని పా ఇంట్లోకి పోదాం. అన్న సుశీలా, సుశీలా దా తమ్ముడు దా, కూర్చో అట్లా కూర్చో. సుశీలా ఆ ఇగో మా సడ్డ కూడా వచ్చిండు, ఇన్నాన్ని మంచిలు పట్టుకురా. సరే, అంత మంచిదేనా పోయ్? అంత మంచిదే. మా చెల్లెని తీసుకురాలేదా ఒక్కనివే వచ్చినా? మీ చెల్లేదో పనికి అయిందటనే, ఒక్కడత్తే రావద్దయింది. ఏమో మా తమ్ముడిని గన్నికొచ్చాను లేస్తావు. అయ్యో మీ తమ్ము నీకెట్లనో, మా చెల్లె నాకు అట్లా కాదా? నువ్వేం ఉరుకులాడ పడుతుంది. సుశీలా ఇదా మరి షానొద్దులకు మా తమ్ముడు వచ్చాడు కదా, ఇంత కౌసు తెప్పియద్దా? ఏమంటావు తమ్ముడు? తెప్పి అన్న, కౌసడ్డాడండి. హట్టప్పుడు అంటే అద్దన్నది ఎత్తం గాని ఇవి సట్టి వారాలనాయే, మరిదికి తెలియదా? ఏమంటావు పిల్లగా? నేనేమంటావు అది, అయినా నాకు గవర్ని ఏమున్నాయి, ఏది పెట్టినా తింటా. ఓయ్ గదీసి అందుతలేదు. ఓయ్ నీకు తలకాయ పని చేస్తలేదా? సట్టి వారాలల్లా నీ నీసానని తెలిసి కూడా ఎందుకు ఎగుతున్నామైనాను? నీ ముచ్చట గమ్మతుంది ఏంది సుశీల, సట్టివారాలు అయితేంది చుట్టపొడి ఇంటికి వస్తే ఒక మాట అట్లా తలిగేద్దా అని. ఏమైందన్నా, వాళ్ళు నువ్వు ఇద్దరు కలిసి ఏమో మాట్లాడుకుంటారు? ఏం లేదు తమ్ముడు, అత్తను అయితే తమ్ముడు వదినకు ఏదో పని ఉన్నదట, ఇక నిన్ను కూడా బస్ స్టాండ్ లో దించి నేను అట్లా పొలం దాకా పోయేస్తా. అయ్యో ఇప్పుడే పోవుడు ఎందుకు? ఆయన నచ్చిన పని ఏందో చెప్పకనే పాయే. ఏం లేదు వదిని, అన్ననే. ఏం లేదే, అన్నం చూడబుద్దే వచ్చినా అంటాను గాని పోనీ తీయరాదు, ఎవరి పనులు వాళ్ళకు ఉంటాయి కదా. ఇది మా సడ్డకుని తీసుకొచ్చిన సప్పుడు చేస్తలేదు కదా. ఇక పని ఉంటే పోనీ మరి అయినను, ఏం పని మీద వచ్చిండో ఏమో. నీ అవ్వ నిన్ను నమ్ముకుంటే నడిచేర్లు ఇడిచి పెడతావే, ఈయన్ని తీసుకొస్తే నన్న నీసు తెమ్మంటేమనుకుంటే అట్లా కూడా సప్పుడు చేస్తలేవు కదా. రా తమ్ముడు పోదాం. ఏందో ఏమో ఈ మనిషి ఎటర్థం కాడు, వారం తెలియదు దారం తెలియదు ఈ మనిషికి. సట్టేనాయా పిల్లగాని ముంగట నన్ను కంటి చేయబట్టే. అబ్బా సట్టివారాల చికెన్ తింటే దాని రుచే వేరుంటుంది తమ్ముడు. గంతే అన్న, ఎంతైనా చికెన్ గుండె రుచే వేరు, తినక తింటే కమ్మ ఉంటది. అయితే మీ వైనతో చెప్పిన తమ్ముడు కౌసు తినబుద్ధి అవుతుంది పోయి తింటా అని, అది అద్దంటే అద్దన్నది.
ఇప్పుడు చూడు అట్టుకైనా వచ్చి అవతలకి వచ్చి తింటలేవా? అరే రమేష్ అన్న చెప్పిన వాటింటే మరి సడ్డకులు ఎందుకైతే పాటు ఇంకో ముక్క వేసుకో నువ్వు వేసుకోయే. ఏ వేసుకో తమ్ముడు, నువ్వు తిను, ఇద్దరం తిందాం కానీ. నువ్వు కూడా వేసుకోయే. ఎట్లున్నా తమ్మి కూర? ఏ అస్సలు ఉన్నదే. ఇక నేను ఎప్పుడు అండిచ్చినా ఆయన దగ్గర అండిస్తా, ఒకటే కాడ అవునా మంచిగా దగ్గర కడతాడు. ఎట్లా మంచిగా లేదు? ఏ మస్తుంది, బొక్క కూడా మస్తు ఉరికింది. ఇప్పుడు దాతులున్నా ఏమున్నా ఆయన దగ్గర అండిస్తా. పైసలకైనా 2 రోజులు అటు ఇటు అయినా అవుతాడు. అట్లా ఫోన్లో నడుతుంది. మనం ఫోన్ చేసి చెప్పినాం అనుకో, కిలో కానీ 2 కిలోలు కానీ అండి పెడతాడు రెడీగా. ఏ నువ్వు అస్సలు ఉన్నవే. కానీ తమ్ముడు అద్దన్న పని చేస్తా అంటే ఫుల్ తాగిన దానికంటే ఎక్కువ కిక్ వస్తుంది. కానీ నాకు ఫుల్ కోపం అంతది. సుశీల, అవును సుశీలనే. ఇంటికాడ తింటానంటే అద్దన్నానని ఈడికొచ్చి తింటానవా? అంటే సుశీల అది అదేంది అది? నువ్వు తిన్నుడేగాక పాపం మరిది కూడా తినబడతానవా సట్టిలా? పాపం మన ఇంటికి వచ్చినందుకు. అసలు నాకు ఫోన్ చేసి రమ్మన్నదే అన్న వదినే. ప్రపంచం అంతా దొంగ నా కొడుకు. నిజంగా నాకు కంట్లో నీళ్ళు వస్తాయి. దొంగ నా కొడుకు. అంటే ఇదంతా సట్టిలా నీసి తిననే చేసినావు కదా బక్కోడా. నీకు మంచిగా చెప్తే అర్థం కాదు కదా, నలుగురంతా అర్థమైతది. సట్టి వారాలు వెళ్ళరాక నీసి తినద్దంటే అర్థమైతలేదా నీకు? ఏమైతే పోతాను నీ కడుపు అంటే దీని నొరుడు ఇదే వరకుంటుందా అని అనుకుంటారా? నిన్ను గిట్ల కాదు కొడుకు, ఇట్లా కాదు. అదే 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 అమ్మో అమ్మో. మేము ఇక్కడున్నావా అని నీకేం చెప్పిరే? నేనే చెప్పిన. పోసి నువ్వు చెప్పినవా? ఎందుకే? నువ్వు చేసిన కథలు చూపిద్దామని తీసుకొచ్చిండ్రా. సుశీల నిలబడి చూస్తానమేందే అని ఇంకో 2 దంచు, గట్లయితేనే ఇంటరాడు. ఇంకోసారి సట్టిలో నీసి తింటాత అప్పుడు చెప్తా నీ సంగతి. ఇప్పుడు మంచిగా అయిందారా? దాన్ని ఈడికి ఎందుకు పట్టుకొచ్చినావు నువ్వు? మరి లేకపోతే ఏంది? నాకు కూడా నీసు తినబుద్ధి అవుతుందిరా, ఇద్దరం కలిసి తిందామంటే నన్ను కాదని నువ్వు ఒక్కని వచ్చి తింటావా? నీకు గిట్నే కావాలి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మా తెలంగాణ ముచ్చట్లు యూట్యూబ్ ఛానల్. చూసిండ్రుగా మా ముచ్చట? మా ఛానల్ లా మంచి మంచి వీడియోలు మీకోసం రావాలంటే మా ఛానల్ ను లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ అట్లాగే సబ్స్క్రైబ్ చేయండి. పక్కన గంట ఉంటది, గట్టి కొట్టుర్రి. ఇగో గిన్ ఫెన్ రాను కదా, ఈయన పెట్టినట్టు కొట్టకుర్రి జర బాగా ఇట్లా కొట్టుర్రి చాలు. చాలు.